సూర్యాపేట జిల్లా మోతే మండలం రాయపాడు గ్రామంలో అరుణోదయ సాంస్కృతిక దళపతి సిపిఐఎంఎల్ ను డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభను జయప్రదం కావాలని కోరుతూ కరపత్రంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కునుకుంట్ల సైదులు పాల్గొని మాట్లాడుతూ 1975లో ఎమర్జెన్సీని చీకటి రోజులు నిత్యం నిర్బంధం. అదే సమయంలో రాజారం గ్రామానికి చెందిన విప్లవ యోధుడు కామ్రేడ్ శ్రీపాద శ్రీహరి బూటకపు ఎన్కౌంటర్ స్ఫూర్తితో జనపద గాయకుడు నాగన్న గొంతుక విప్లవ కంఠంగా మారింది. విప్లవ కళాకారుడిగా వేదికకు పరిచయమైన నాగన్న నిర్బంధాలు సవాళ్లు ఎన్ని ఎదురైనా ప్రజా ఉద్యమాలకు తన గొంతుకను అంకితం చేసి మడమ తిప్పని కళాకారుడిగా నిలిచాడు. పల్లె పల్లె సంఘటితం చేసి జనం పాట కామ్రేడ్ నాగన్న హిందుత్వ ఫాసిస్టు స్థాపనకు విధి విధానాలను ఎండగట్టాడు. సమానత్వ రాజ్యస్థాపనకై తుదిదాకా పోరాటం చేశాడు. జూలై 11న చంద్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సభకు కవులు, కళాకారులు, మేధావులు, కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొని సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కోట మధుసూదన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కాకిమోహన్ రెడ్డి, ఎర్రబోయిన లింగయ్య, దండగుల ఎంకన్న, లింగయ్య, ఆలకుంట్ల మల్లయ్య, గడ్డం కిష్టయ్య, ఇద్దయ్య, కొడిదెల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.